వృషభం వారికి చూసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు శనికుజుల కలయికతో పాటు మన రవి కూడా ఏప్రిల్ 14వ తేదీ వరకు కలిసి ఉంటాడు. అంటే ముందు ఒక 14 రోజుల పాటు 3 గ్రహాల కలయిక, దాని తర్వాత వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి శనికుజుల యొక్క కలయిక. దీని మూలంగా మీకు ఎటువంటి మంచి లాభాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా కొన్ని గ్రహాల కలయిక కొన్ని విషయాల్లో లాభము ఇస్తుంది, కొన్ని విషయాల్లో ఇబ్బందిని ఇస్తుంది. కాబట్టి ఏ విషయాల్లో మీకు బాగుంది, ఏ విషయాల్లో మీరు జాగ్రత్త పడాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ లాభస్థానంలో క్రూర గ్రహాల యొక్క కలయిక మంచిదే వృషభం వారికి. కాకపోతే ఎంతైనా అది ఘర్షణ ఇచ్చేటువంటి గ్రహాలు కాబట్టి మీకు ఏంటంటే ఇక్కడ గొడవ ఒక రకంగా లాభానికి దారితీస్తుంది. చూడండి, మనం ఒక్కోసారి కొంతమందితో కలిసి ఒక వ్యాపారం చేస్తాం, భాగస్వామిగా వ్యాపార భాగస్వాములు ఉంటారుగా. అలా వ్యాపారం చేసేటప్పుడు ఆ యొక్క వ్యాపారంలో అవతల వ్యక్తి మనల్ని ఏదో చీట్ చేస్తున్నాడు, మనల్ని ఏదో మోసగిస్తున్నాడు అని మనకి సందేహం కలిగినప్పుడు ఆ యొక్క వ్యాపార సంబంధించినటువంటి విషయంలో మనం గొడవ పెట్టుకుంటాం. ఏది మీ రద్దాలు దొంగ లెక్కలు చూపిస్తున్నారు, ఏదో ఒకటి తేల్చండి. ఒక రకంగా కొన్నిసార్లు గొడవ నష్టానికి దారితీస్తే ఈసారి మీకు ఇచ్చేటువంటి గొడవ లాభానికి దారితీస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి ప్రధానంగా. ఎందుకంటే లాభస్థానంలో ఉండేటువంటి గ్రహాల యొక్క సంబంధము ఆ యొక్క మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావంతో మీ ధనస్థానంలో గురువు ఉంటున్నాడు కాబట్టి ఇది కొంచెం కొంతమంది చూడండి, వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు. ఎవరంటే మా కుటుంబ సభ్యులందరూ కలిసి చేసేటువంటి ఫ్యామిలీ బిజినెస్ అంటూ ఉంటారు దీన్ని. ఆ యొక్క కుటుంబ సభ్యులతో వ్యాపార మూలికంగా కొన్ని ఇబ్బందులు, కొన్ని ఘర్షణలు కూడా వస్తాయి. ఇది కూడా ప్రధానంగా చూసుకోవాలి. అయితే ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా కొంత కాంపిటీషన్గా తీసుకోవడం, అంటే ఎలాగైనా సరే నేను దీన్ని జయించాలి, ఎంత కష్టమైనా సరే నేను దీన్ని అధిగమించాలనేటువంటి చక్కటి శక్తిని కూడా ఇస్తుంది ఈ గ్రహ కలయిక చెప్పాలంటే. ఇక ప్రధానంగా మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి? విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనము, ఇవి చేయండి. ఇది కనుక చేస్తున్నట్లయితే బాగుంటుంది. మరి దీని మూలంగా రైతులకు కానివ్వండి, అసలు జాతకమే లేదు, జాతకం లేని వారికి కానివ్వండి, దేశకాల పరిస్థితులు అంటే మైథుని జ్యోతిషం, ముండేన్ ఆస్ట్రాలజీ అంటాం. ముండేన్ ఆస్ట్రాలజీ పరంగా మనకి ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి అంశం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఈ సంవత్సరానికి రాజు గురువు అయితే మనకి మంత్రి కుజుడయ్యాడు. గురువు అయినటువంటి రాజు మీనరాశిలో ఉండేటువంటి ఎనర్జీ, అంటే మనకి ఒక గ్రహం ఎప్పుడు కూడా మనకి పరాశర మహర్షి చెప్పినట్టుగా ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజదావిన దశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం. దశా ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఒక గ్రహం తన యొక్క ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ, తన రాశుల్లో ఏ గ్రహం ఉంది, తనతో పాటు ఏ గ్రహం కలిసింది, తనని ఏ గ్రహాలు చూడబడుతున్నాయి, ఇవన్నీ మనం తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ దుస్వభావ రాశుల్లో ఉండేటువంటి గురువు మరొక దుస్వభావ రాశుల్లో ఉండేటువంటి 3 గ్రహాల యొక్క ప్రభావాన్ని పొందుతున్నాడు. కాబట్టి రైతుల విషయం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మామిడి పళ్ళు, అరటి పళ్ళు అమ్మేటువంటి ఎగుమతి అప్పుడు మనకి ఎగుమతి చేసేటువంటి కొన్ని ఉంటాయి. ఇటువంటివి ఈ పంటలు పండించేటువంటి రైతులు కాస్త ముందుగానే వర్షాలు పడబోతున్నాయి, అనవసరంగా పండు ఏదైనా మనకి దెబ్బతింటుంది. ఇప్పుడు ఏంటంటే వడగళ్ళ వానలు, విపరీతమైన వర్షాలు, లేకపోతే విపరీతమైన గాలులు, ఎండాకాలంలో విపరీతమైన వర్షాలు పడతాయి. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచి అంటే మే 1-2 తేదీ నుంచి కుజుడు మారుతున్నాడు. కాబట్టి దానికంటే ముందు నుంచి ఒక వారం ముందు నుంచి దాని ప్రభావం ఉంటుంది. మార్చి 26 నుంచే ఉంటుంది. కాకపోతే అక్కడి నుంచి ఇంకా పెరుగుతుంది అన్నమాట, పెరగడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ పసుపు అంటే పచ్చగా ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో అందులో అరటి పళ్ళు ఉంటాయి, మామిడి పళ్ళు ఉంటాయి, ఇంకేవైతే పండ్లు ఉంటాయో వాటి మీద దాని ప్రభావం ఉంటుంది చెప్పాలంటే. మరి
ఈ యుద్ధ సంబంధించినటువంటి విషయంలో అంటే ఖచ్చితంగా మీరు చూడొచ్చు, ఒక వారం ముందు నుంచి అంటే మే 2 నుంచి కుజుడు మారుతున్నాడు అంటే దాదాపుగా మార్చి 26వ తేదీ నుంచే ఈ యుద్ధ సంబంధించినటువంటి విషయంలో తీవ్రత బాగా పెరుగుతుంది. ఇవన్నీ అసలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, ఎక్కడో జరిగే యుద్ధం గురించి మనకెందుకు అంటే, ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉందంటే ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో వాళ్ళకి దాని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. అంటే ఏమిటి, ఇప్పుడు మనకి వంట చమురు ఏవైతే గ్యాస్ ఉందో దాని మీద ప్రభావం, పెట్రోల్ డీజిల్స్ మీద ప్రభావం, లేకపోతే ఆయా దేశాల్లో కొంతమంది మన భారతీయులు ఉంటారు, ఆ భారతీయులు అక్కడ ఉంటే ఒకవేళ కొంచెం సరిహద్దు ప్రాంతాల్లో ఉంటే కొంచెం లోపలిగా వెళ్ళి ఉండడం. ఇక్కడ ఏంటంటే యుద్ధం ఎప్పుడూ కూడా పెరగకూడదు, మనందరం అదే కోరుకోవాలి. కానీ గ్రహస్థితులు ఏం చెప్తున్నాయి, మనకి పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గురువు 3 రాసులు మారుతున్నాడు. పోయిన సంవత్సరం చూడండి, మనకి పరాభవనామ సంవత్సరానికి ముందు మనకి ఏదైతే సంవత్సరం ఉందో విశ్వవసునామ సంవత్సరంలో కూడా మనకి గురువు వృషభ రాశిలో ఉండేటువంటి గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళాడు. అందుకే చూడండి, పరాభవం రాకముందే యుద్ధాలు ప్రారంభమయ్యాయి, దానికి సంబంధించినటువంటి చాలా 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 ఇబ్బందులు చూసాం మనం. మరలా పరాభవనామ సంవత్సరంలో కూడా 3 రాసులు మారుతున్నాడు గురువు. అంటే కర్కాటకంలోకి వచ్చేసిన గురువు మిథునంలోకి వెళ్ళిపోయాడు. మిథునం నుంచి మరలా 3 రాసులు అంటే మిథునము, కర్కాటకము, సింహం, ఇలా 3 రాసులు మారడము, 3 సార్లు పంచగ్రహ కూటమి కలయిక, ఇవన్నీ ఏం చెప్తున్నాయి, ఇజ్రాయెల్లో ఇప్పుడు ఉండేటువంటి విపరీతమైన కాకుల యొక్క దాడి, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఇస్లాం కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉండేటువంటి దేశాలకి చాలా 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 యుద్ధము యొక్క సంబంధించినటువంటి విషయం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళనుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, సామాన్య ప్రజలు, అది అక్కడ ముస్లిమ్స్ అయినా ఎవరైనా కానీ ఇప్పుడు యుద్ధంలో పాల్గొనేటువంటి వాడికి మాత్రమే ఇబ్బంది ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అలాగా సామాన్య ప్రజల మీద పడుతుంది. కాబట్టి సామాన్య ప్రజలు అక్కడ ఉండేటువంటి వారు వీలైనంత మటుకు కాస్త అక్కడ ఏదైనా బంకర్లు అవి ఉంటే వాటిల్లో కాస్త ఉండడము, ఇటువంటివన్నీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ 3 గ్రహాల యొక్క కలయిక అనేకమైనటువంటి దేశాలను ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. అంటే వారు కూడా మేము కూడా యుద్ధంలోకి వస్తామనేటువంటి ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అతి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి ఏమిటి, ఇప్పుడు ఇందాక నేను మీకు ఒకటి విషయం చెప్పాను, ఏమన్నా మరి జాతకం లేని వాళ్ళు ఏం చూసుకోవాలి, ఈ 3 గ్రహాలు సహజ 12వ స్థానంలో ఉన్నది కాబట్టి ఖర్చులు, మదుపు పెట్టేటువంటి విషయాలు, వివాహ జీవితం మీద ఈ 3 మీద జాగ్రత్తగా ఉండాలి. మరి ఎప్పుడైతే ఈ రవి కలుస్తున్నాడో ఈ శనికుజ మధ్యని, కొలెస్ట్రాల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సన్ అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో అది గుండెకి సంబంధించి కొలెస్ట్రాల్ ఎక్కువ తీసుకునేటువంటివి జాగ్రత్త పడాలి. అదేవిధంగా రవి రాజులకి కారకుడు. రాజు అంటే ఇప్పుడు ఉండేటువంటి పరిభాషల్లో చూసుకున్నట్లయితే సీఎంలు, పిఎంలు, రాజకీయ నాయకులకి కూడా ఇది వర్తిస్తుంది. ప్రెసిడెంట్లు రకరకాల దేశాల్లో, ఇప్పుడు చైనా లాంటి దేశం ఉంది, లేకపోతే కొన్ని దేశాల్లో ఏంటంటే ఇంకా వాళ్ళ మళ్ళీ అందులో అక్కడ ఓట్లు వేయడం, జనాలు ఒకరిని గెలిపించడం, ఇట్లాంటివి ఉండవు. కాబట్టి దేశ నాయకులకి చాలా పెద్ద ముప్పు. ఎందుకంటే నాయకుడికి రాజుకి కారకుడైనటువంటి రవి ఎప్పుడైతే శనికుజ గ్రహాలతో మీనరాశిలో కలిసి ఇది దేశ నాయకులకు ముప్పునిస్తుంది. ఇంకోటి ఏంటి, ఈ గురువు అతిచారంలో సింహరాశి వైపు వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ ఏంటి, 3 రాశులు, జలము, అగ్ని, వాయువు, ఈ 3టిని కలుషితం చేసేటువంటిది. ఇప్పుడు ఒక యుద్ధం వచ్చిందనుకోండి, వాయువు కలుషితం అవుతుంది. నావీ సంబంధంలో యుద్ధాలు వచ్చాయి, జలం కలుషితాలు అవుతాయి, జల సంబంధించినటువంటి ప్రళయాలు వస్తాయి, టోర్నడోలు, అదేవిధంగా అగ్ని సంబంధించినవి. అందుకని ఏంటంటే మీ యొక్క ఇష్టదైవం ఎవరైనా సరే, మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారిని మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమాత్మ మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఆయన పూర్తిగా కాపాడుతాడనేటువంటి విశ్వాసంతో మీరు మీ నిత్య దేవత ఆరాధన చేయండి. ఇందాక నేను చెప్పినటువంటి పరిహారాలు చేయండి. ఇక్కడ ప్రపంచం ఏ దేశాలు వాళ్ళ యొక్క ఈగోలతో వాళ్ళు అనుకునేటువంటి దీంతో గొడవలు పడుతున్నప్పటికీ సామాన్య ప్రజలకి ఏమీ కలగకూడదు అనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క విషయం చెప్తున్నాను నేను మీకు. శ్రీమాత్రే నమః.